అందరికీ నమస్కారం అండి. డబ్బు విషయంలో మీరు అంటే మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మమ్మ తాతయ్యలు కానివ్వండి, అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు డబ్బుని చక్కగా నిర్వహించగలిగే వాళ్ళ? అంటే మనీ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తులేనా? వాళ్ళు ధైర్యంగా పెట్టుబడులు పెట్టగలిగే వాళ్ళ? డబ్బు విషయంలో ఏ డెసిషన్ అయినా ధైర్యంగా తీసుకోగలిగే వాళ్ళ? లేకపోతే ఎలాంటి పెట్టుబడులు పెట్టుకోకుండా డబ్బుని అలాగే ఉంచి ఖర్చులకి వాడుకుంటూ ఉండేవాళ్ళ? డబ్బు నిరంతరం ఇంట్లో ఉండేదా? లేదు అంటే డబ్బు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదా? డబ్బు అనగానే మీ ఇంట్లో సంతోషంగా ఉండేదా? అది సంతోషానికి మూలమయ్యేదా? లేకపోతే డబ్బు విషయంలో మీ ఇంట్లో కొట్లాటలకి, గొడవలకి, భయంకరమైన స్థితులకి, అంటే ఒక సాడ్ మూమెంట్కి కారణంగా ఉండేదా డబ్బు అంటే? మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలకి మీకు సమాధానం కనుక మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే, ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరిగిందో నేను చెప్పలేను కాబట్టి మీకు మీరుగానే వీటి గురించి ఆలోచించి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం రాసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగా మీరు మోడలింగ్ చేయబడతారు. మోడలింగ్ మీన్ వాళ్ళు ఎలా అయితే డబ్బు గురించి ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని అర్థం అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక కోతి టోపీ పెట్టుకుంటుంది, మనం కూడా పెట్టుకుంటాము. దాని దగ్గర నుంచి టోపీ తీసేయాలంటే మనం కింద పడేస్తే అది కింద పడేస్తుంది. ఇది ఎక్కడో సినిమాలో చూసాం కదా. అంటే అట్లాగే మనం ఏం చేస్తాము అంటే మన తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అది చూసి వాళ్ళు ఎలా అయితే మా డబ్బు విషయంలో నడుచుకుంటున్నారో అదే మనం చూస్తూ అదే నేర్చుకుని ఉంటాము. అలాగే మోడలింగ్ చేయబడ్డాము. ఆడపిల్లల్ని చూడండి, తల్లి ఎలా అయితే వంటలు చేస్తారో అదేవిధంగా వంట చేసుకుంటూ ఉంటారు. అంటే మమ్మీ ఇలా చేసేది అందుకే నేను ఇలాగే చేస్తున్నాను అంటారు వాళ్ళ అత్తగారి ఇంట్లో ఒకళ్ళు అడిగినా కానీ. అంటే వాళ్ళు తల్లిని మోడలింగ్ చేస్తున్నారనమాట. వాళ్ళ తల్లి ఎలా అయితే పిల్లల్ని పెంచే విషయంలో ఉండేదో మ్యాక్సిమం ఆడపిల్లలు ఇలాగే పెంచుతూ ఉంటారు. అంటే అది మోడలింగ్ వండే విషయాల్లో కానీ. అలాగే తండ్రి విషయానికి వచ్చేసరికి తండ్రిలో చూసింది ఏదైతే ఉందో మగపిల్లలు దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. అలాగే తండ్రిని మోడలింగ్ అనమాట. లేదు వాళ్ళకి వాళ్ళ మావయ్య ఇన్స్పిరేషన్ అయితే అలా మోడలింగ్. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే విషయం మోడలింగ్ చేయబడతాము మనం డబ్బు విషయంలో అనే టాపిక్ చెప్తూ ఉన్నప్పుడు, ఈ టాపిక్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్లో మన క్లయింట్ ఒకళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, మేడం నేను ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారంలో ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. నేను ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ డబ్బులన్నీ కూడా పోయాయి. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా మేనమామలు వాళ్ళు చేసిన ప్రతి వ్యాపారంలో కూడా నష్టమే వచ్చేది వాళ్ళకి. వాళ్ళు ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను వాళ్ళని మోడలింగ్ చేశాను అని. నాకు ఎందుకు నేను ప్రతి దాంట్లో నష్టపోతున్నాను అనేది అర్థమయ్యేది కాదు. ఈరోజు నాకు అర్థమైంది మేడం, నేను ఇప్పటి వరకు వాళ్ళని మోడలింగ్ చేశాను. వాళ్ళు ఎలాగైతే చేశారో నేను అలాగే ప్రవర్తించేవాడిని. అందుచేత నేను ఎక్కడ చేయి పెడితే అక్కడ లాసే వచ్చేది. ఇలా లాస్ రావడానికి కారణం ఏంటి అనేది నేను ఇప్పుడు తెలుసుకోగలిగాను అని చెప్పారు. ఇంకొక మేడం ఏం చెప్పారంటే, తను ఎప్పుడు కూడా ఏ షాపింగ్కి వెళ్ళినా కానీ బయటికి వెళ్ళినా కానీ విపరీతమైన బాక్స్ ఐటమ్స్ కొనుక్కొస్తూ ఉండేవాడట. డీమార్ట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూడా ఏమైనా బాక్సులు కనిపిస్తే ఆ బాక్సులు తీసుకొచ్చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంటి నిండా ఇల్లు పట్టనన్ని బాక్సులు అయిపోయినాయి అంట. కిచెన్ మొత్తం నిండిపోయిందంట. ఎప్పుడు కూడా ఎందుకు ఇలా కొనుక్కొస్తున్నాను, ఎందుకు ఇంత అమౌంట్ని వేస్ట్గా ఖర్చు చేస్తున్నాను అనేది ఎప్పుడు అనుకుంటూ ఉండేవారట. కానీ మన క్లాస్కి వచ్చిన తర్వాత ఆవిడ ఏమి అర్థం చేసుకున్నారంటే, వాళ్ళ అమ్మగారు కూడా అలాగే ఎప్పుడు కొనుక్కొస్తూ ఉండేవారట. ఎటెళ్ళినా బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆవిడ చేతిలో ఏదో ఒకటి డిఫరెంట్ మోడల్ బాక్స్ ఒకటి చేతిలో ఉండేదట. అది చూసి అలాగే ఆవిడ్ని మోడలింగ్ చేస్తూ నేను ఇప్పుడు వరకు ఇలా ఉన్నట్లున్నాను మేడం, ఈ రోజు నుంచి నేను మార్చుకుంటాను, నేను ఆవిడ్ని ఫాలో అవ్వను, మోడలింగ్ చెయ్యను అని అన్నారు. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు చాలా చాలా జరుగుతూనే ఉంటాయి.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకళ్ళని మోడల్ చేస్తున్నామో అనే విషయం మనకి తెలుస్తుందో అప్పుడు మనకు అవగాహన వచ్చేసింది ఆల్రెడీ. మనం ఏం చేస్తాం, అర్థం చేసుకున్నాము, ఇప్పుడు దాని నుంచి డివైడ్ అయిపోతాము. మనది కాని దాని నుంచి మనం డివైడ్ అయిపోతున్నాము. మనదేంటి అనే దాని మీదకి వచ్చి మన యొక్క బ్లూ ప్రింట్ అని మనం క్రియేట్ చేసుకుంటున్నాం, మనకి కావాల్సినట్లుగా క్రియేట్ చేస్తాము. ఓకే, మరి అందరూ ఇలాగే ఉంటారా అంటే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉండరు. ఇంకొక రకంగా ఉంటారు. ఎలా అంటే తల్లిదండ్రులు చేసే విషయాలు పిల్లలకి నచ్చక వాళ్ళ మీద కోపాన్ని పెంచేసుకుని వాళ్ళంటే ఆ చేసే విషయం నచ్చినప్పుడు నచ్చలేదు అని చెప్పలేరు. దానివల్ల వాళ్ళకు ఒక రకమైన కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనందరికీ కూడా సంవత్సరానికి 2-3 జతల బట్టలే కొనేవాళ్ళు. ఆ బట్టలతోనే మనం క్యారీ చేస్తూ ఉండాలి ఇయర్ అంతా. మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ 2-3 జతల బట్టలే ఉండేవి. కానీ ఇది చూసిన పిల్లలు చాలామంది లోపల బాధపడిపోతూ, నేనైతే ఇలా ఉండను, నేనైతే బాగా రోజుకు ఒక బట్టలైన కొనేసుకునేసుకుంటాను అనే ఉద్దేశంతో ఉంటారు. అట్లా పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ డబ్బులు మొత్తం బట్టలకే ఖర్చు చేస్తారు. ఇవాళ బట్టల వ్యాపారాలు ఇంత బ్రహ్మాండంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్న మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కిడ్స్ అందరికీ కూడా బట్టల విషయంలో తల్లిదండ్రులు ద్రోహం చేశారనే ఉద్దేశంతో పిల్లలు ఎక్కువగా ఆ కిడ్స్ అందరూ కూడా వాళ్ళే కాదు, ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బట్టల విషయంలో ఎక్కువగా కొంటూ ఉన్నారు. ఒక మనిషికి మించిపోయిన బట్టలు ఉన్నాయన్నమాట. అంటే ఒకరి మీద ద్వేషంతో, ద్వేషం కాదు కోపంతో, మీరు మీ నేనైతే నా పిల్లల్ని ఇలా పెంచను అని కోపంగా ఆవేశంగా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రుల మీద కోపంతో ఉంటారనమాట. అలా కోపంతో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు అయిన తర్వాత సంపాదిస్తారు డబ్బుని, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంటే వ్యతిరేకంగా ఉండడం వలన మనీ ఎంత సంపాదించకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మనిషిని మోడలింగ్ చేయొచ్చు, అంటే అనుసరించవచ్చు, లేదు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. మా తల్లిదండ్రులు ఆ రోజు అలా ఉన్నారు, నేను అలా ఉండకూడదు, వాళ్ళు చేసినట్లు నేను చేయకూడదు అనే కోపంతో మనం చేసే పనుల వల్ల కూడా మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చు. ఇన్ కేసు సంపాదించినా కానీ ఆ డబ్బుని పోగొట్టుకునే విధానంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనశ్శాంతినివ్వదు. ఆ కోపాన్ని మనం నేనేంటో చూపిస్తాను అనే విధంతో సంపాదించిందే తప్ప మనస్ఫూర్తిగా సంపాదించింది కాదు. దానివల్ల కూడా బ్లూ ప్రింట్ ఏర్పడి ఆ సంపాదించి మనం ఎప్పుడైతే ఐడెంటిటీ కోరుకుంటాం, ఇదిగో చూడు నేను ఎలా ఉన్నాను అని ఐడెంటిటీ కోరుకుంటామో అది చూపించిన తర్వాత మళ్ళీ కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనము మోడలింగ్లో వాళ్ళని అనుసరిస్తున్నామా లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నామా అనే విషయం మనకి తెలిసినప్పుడే మన యొక్క బ్లూ ప్రింట్ని మనం మార్చుకుని మనకంటూ సపరేట్గా ఒక బ్లూ ప్రింట్ని ఏర్పరచుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, దానికి మనం చేయాల్సింది ఏంటి అంటే మీ హృదయం మీద చేపెట్టుకుని ఇప్పటి వరకు నేను మనీ పట్ల వెళ్తున్న మార్గం నాది కాదు, నేను వేరే వారిని అనుసరిస్తూ ఉన్నాను, నాకు అది తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నా సొంత అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నా సొంత మార్గంలో నేను వెళ్తాను. ఎదుటివారి మార్గాన్ని అనుసరించకుండా నా సొంత మార్గంలో నేను ఈరోజు నుంచి పయనిస్తాను అని చెప్పడాన్ని మీ వొకాబులరీలో దాన్ని రాసుకుని అది మీ మైండ్కి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఇప్పటి వరకు మా మదర్ని నేను అనుసరిస్తూ ఉన్నాను, మా ఫాదర్ని నేను అనుసరిస్తూ ఉన్నాను, కానీ ఇప్పటి నుంచి నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను, నా సొంత ఆలోచనలు నేను అనుసరిస్తాను అని మీ మైండ్కి, మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఆదేశాలు ఇవ్వండి. మీ లైఫ్ ఖచ్చితంగా టర్న్ అయ్యి మీరు మిలియనీర్, మల్టీ బిలియనీర్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.